క్రీస్తు నామములో నా సహోదరులకు వందనములు. సాక్షులకు ఎందుకు అంత శక్తి ఉంది అని నేను మీతో కొంచెం సేపు మాట్లాడాను. కొంతమంది ప్రవక్తల పేరు కూడా ప్రస్తావించాను. ఎందుకు మనం వారి యొక్క సాక్ష్యాలను ప్రస్తావించాం? అది మనకు చాలా బలమైన ప్రభావం చూపింది. నేను మాత్రమే మాట్లాడానా? కాదు, దేవుడు కూడా వారి యొక్క పేర్లను పరిశుద్ధ గ్రంథంలో మెన్షన్ చేశాడు. దేవుడు మనం ఏమన్నారు? మీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అన్నారు. అసలు ఎందుకు ఆయన అలా అన్నారో చూద్దాం. అబ్రహాం గారి సాక్ష్యం మాటల్లో కాదు, విశ్వాసంలో ఆయన చూపించారు. దేవుడు పిలిచాడు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోయినా అతను వెళ్ళాడు. అంటే అక్కడ దేవుడి దగ్గర విశ్వాసాన్ని చూపించారు. విశ్వాసంతో నడిచే జీవితం దేవునికి మహిమ తెస్తుంది. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యారు. నెక్స్ట్ నేను ఇస్సాకు గారి యొక్క పేరును కూడా మెన్షన్ చేశాను. ఇస్సాకు గారు యొక్క సాక్ష్యం ఏంటంటే ఆయన ఎదిరించలేదు. బలిపీఠంపై పడుకున్నప్పుడు ఆయనకి మామూలుగా భయపడచ్చు. ఆయన యొక్క వయసు ప్రకారం ఆయన భయపడి ఉండవచ్చు, కానీ ఆయన ఎదిరించలేదు. బలిపీఠంపై పడుకున్నారు. ఆయనకు తెలుసు ఏం జరుగుతుందో, బట్ హీ డిడ్ంట్ క్రై అండ్ హీఈస్ నాట్ ఎగ్నెస్ట్ హిస్ ఫాదర్. పోరాడలేదు, నిశ్శబ్దంగా తండ్రికి విధేయుడిగా ఉన్నారు. అంటే ఆయన సాక్ష్యం ఏం చెప్తుంది? తండ్రి కానీ తల్లిదండ్రులు కానీ వారి యొక్క ఆజ్ఞలు కానీ వారి మాటలకు కానీ లోబడాలనే సాక్ష్యం మనకి అది రిప్రజెంట్ చేస్తుంది. ఆయన జీవితంలో దేవుని వాక్యం అగ్నిలో పనిచేసింది, భయాన్ని కాల్చివేసింది. మన సాక్ష్యం కూడా విశ్వాసాన్ని పెంచేలా ఉండాలి, ఆజ్ఞకు లోబడేటటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించును.